హలో ఎవ్రీవన్. వినాయక చవితి వీడియో ఎప్పుడొచ్చిందనుకుంటున్నారా? యాక్చువల్‌గా అప్పుడంతా రికార్డ్ చేశాను. బట్ అప్‌లోడ్ చేయలేదు. సో, ఆ రోజు మేమేమేం చేసాం అన్నీ ఒక్కసారిగా రికార్డ్ చేసి పెడదామని చెప్పి అనుకున్నాను. ఫ్యూచర్‌లో చూసుకోనికి మెమరీగా ఉంటది అని. సో, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్రియా జర్నల్. లెట్స్ గో ఇంటు ద వీడియో. చూద్దాం ఎలా ఉందో. చాలా బాగా జరిగింది. మీరు కూడా చూడండి. పూజకి కావాల్సిన ఐటెమ్స్ అన్నమాట ఇవన్నీ. ఫ్లవర్స్, ఫ్రూట్స్ అన్నీ. నెక్స్ట్ వచ్చేసి పిండి వంటకాలకి అన్నీ నానబెట్టామన్నమాట. వినాయకుడిని తీసుకొచ్చేసాం షాప్‌కెళ్ళి. హాయ్ ఫ్రెండ్స్, వైబ్ స్టార్ట్ అయింది. వినాయక చవితి వైబ్ రెడీ చేస్తున్నాం ఫ్రెండ్స్. కొంచెం మెస్సీగా ఉంది ఫ్రెండ్స్, ఏమనుకోమాకండి. పూజ వైబ్స్ అంటారు దీన్ని. పులిహార ఫ్రెండ్స్, దీని పేరు తెలియదు ఫ్రెండ్స్. చిక్ పీస్. ఇది నేనే ఫ్రెండ్స్ చేసింది. బెల్లం తురిమాను. వీటి పేరు తెలియదు ఫ్రెండ్స్. సుక్కి లేదు అన్నారు. ఇది పొంగలి. పొంగలి, వడ చేనికి ఆయిల్. ఎస్, వడపిండి అక్కడ రెడీగా ఉంది ఫ్రెండ్స్. వెయిటింగ్. పూజ అయిపోగానే కుమ్మేద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ సుక్కి స్టార్ట్ చేసాం అన్నమాట. ఇదే ఫస్ట్ వడ ఫ్రెండ్స్. ఆ వడ కాదు ఇది, సారీ ఫ్రెండ్స్, సుక్కీలు. ఫ్రెండ్స్ ఇంకో 5 minutes ఇది కంప్లీట్ అయింది. ఇంకా పూజకి యూట్యూబ్లో సాంగ్ పెట్టేద్దాం. అబ్రాడ్ వచ్చి ఏం నేర్చుకున్నానో తెలియదు కానీ వంట వండడం మాత్రం పర్ఫెక్ట్‌గా నేర్చుకున్నాను. దేవుడికి ప్రసాదం చేస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది. పొంగలి అన్నమాట అది. కాకపోతే ఇంకా స్టార్టింగ్ స్టేజ్‌లో ఉంది కాబట్టి అంతా పాలే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి అక్కడ సుక్కి జరుగుతూ ఉంది, అవుతుంది. ఫైనలీ మా వినాయకుడు ఎలా ఉన్నాడు, ఎలా డెకరేట్ చేసాం, సింపుల్‌గా చేసాం బట్ బాగున్నాడు. పొంగలి ఫైనల్ స్టేజ్కి వచ్చిందనమాట. సో బెల్లం వేస్తున్నాం. లాస్ట్లో వేస్తే టేస్ట్ బాగుంటుందని అమ్మ చెప్పింది. సో లాస్ట్లో బెల్లం వేసాము. స్వీట్ ఇంకా కావాలంటే షుగర్ కూడా వేసుకోవచ్చు. ఇక్కడ వడ స్టార్ట్ చేసేసాం. నేను చేసేది చూసి పెద్ద ఎక్స్పర్ట్ అనుకోకండి. ఇక్కడికి వచ్చి 1 year అయింది. 1 year నుంచి చేసి అలవాటు అయిపోయింది వంట చేయడం. ఇప్పుడు నాకు అది చాలా ఇష్టం కూడా, వంట చేయడం అంటే చాలా పీస్గా అనిపిస్తుంది. ఇంట్లో ఉన్నప్పుడు అయితే వేడివేడిగా ప్లేట్లో తీసుకొచ్చిస్తే నీట్గా తిని పెట్టేవాళ్ళం. ఇప్పుడేమో నీట్గా చేసుకొని ఎప్పుడో చిన్నగా తింటామన్నమాట. అలాగే అవి దేవుడి కోసం చేశాను. చాలా బాగా వచ్చాయి రౌండ్ షేప్. ఇప్పుడు దగ్గర తీసుకురండి దాన్ని. సేమ్. ఓకే, డన్. ఫైనలీ మా వినాయకుడి డెకరేషన్ అయిపోయింది. ఎలా ఉంది కామెంట్ చేయండి. చాలా సింపుల్గా చేసుకోవాలనుకున్నాం బట్ బాగా జరిగింది. సూపర్ ఎక్సలెంట్గా జరిగింది. వినాయకుడు వచ్చేసి 15 pounds అనమాట. అంటే 1500, 1 inch వినాయకుడు. ఇంకా కుంకుమ పసుపు గంధం పెట్టి స్టార్ట్ చేసామన్నమాట పూజ. అక్షింతలు వేసి సెట్. మంచిగా ఫోన్లో వచ్చేసి పూజకి మంత్రాలు పెట్టేసుకున్నాం. చిన్నగా వాళ్ళు చెప్పినట్టు స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్ళామన్నమాట. అన్నీ మా దగ్గర ఐటమ్స్ అన్నీ పెట్టుకొని వాళ్ళు ఎలా చెప్తే ఆ మంత్రాలకి పూలు వేయడం, అక్షింతలు వేయడం అంతా పూజ చేసాం. మొత్తం పూజ పెట్టలేము కాబట్టి జస్ట్ స్టార్టింగ్ వరకు పెట్టాను అనమాట. స్పీడ్ చేసేసి దేవుడికి లడ్డు పెట్టేసాము. అంటే అది మేము చేయలేము కాబట్టి బయట షాప్ నుంచి తీసుకొచ్చాము. సో చిన్న వినాయకుడికి చిన్న లడ్డు, ఇంకా పంచ అవి వేయాలి కదా. సో నేనే చిన్నగా రెడీ చేశాను స్వామిని. చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే ఇవన్నీ మనం చేయం కదా, ఎప్పుడు అమ్మ వాళ్ళు చేస్తారు.
మనకి ఫస్ట్ టైం ఒక ఛాన్స్ వచ్చిందనమాట. నాకైతే మంచి ఛాన్స్. ఇంకా బుక్స్ కూడా చూసారా ఓమన్ రాస్తున్నారు. బుక్స్ కూడా తీసుకొచ్చి ఓమన్ రాసాము. యాక్చువల్లీ నేను మర్చిపోయాను, నా ఫ్రెండ్స్ గుర్తు చేశారు. ఫైనల్లీ అయిపోయింది పూజ, ఇదే అనమాట. నీట్గా ప్రసాదాలన్నీ నేనే చేశాను, చాలా హ్యాపీ. చూసారు కదా, బుక్స్లో కూడా ఓమన్ పెట్టాం. తర్వాత గౌరీ అమ్మవారిని పూజ రెడీ చేసాం. పూజలో అమ్మవారిని పెట్టాలి కదా, సో అలాగా మొత్తం ప్రాసెస్ అక్కడ చెప్పినట్టే మేము చేసాము. చాలా బాగా జరిగిందనమాట. ఇది స్టార్టింగే, పూజ ఎండ్ అయ్యేసరికి 1 hour పట్టింది. బట్ మొత్తం వీడియో పెట్టలేము కాబట్టి ఇంకా పూజలో మంత్రాలు స్వామీజీ చెప్తారు కదా, ఐ మీన్ పంతులు ఉంటారు కదా యూట్యూబ్ ఛానల్స్లో కూడా, వాళ్ళు మంచిగా మంత్రాలు అన్నీ ఎగ్జాక్ట్ పూజ ఎలా చేస్తారో అలాగే వాళ్ళు చేస్తున్నారు. సో అది మేము పెట్టేసుకొని వాయిస్ వింటూ మొత్తం మేము చేసేసుకున్నాం అనమాట. మాకు మంత్రాలు రాకపోవచ్చు, బట్ చాలా పీస్ఫుల్ అనిపించింది. ఫైనల్ స్టేజ్కి వచ్చింది అనమాట పూజ. ఇంకా హారతి ఇవ్వడమే నెక్స్ట్. ఇంకా టెంకాయ కొట్టేసాము అలాగా అందరినీ. లాస్ట్కి ఇంకా ప్రసాదంకి రెడీ చేసుకున్నాము, ఎందుకంటే పూజ అయిపోయింది. సో టేస్ట్ చేయాలి కదా ఎలా వచ్చిందో ప్రసాదం. సో అన్నీ టేస్ట్ చేసాము అనమాట, చాలా బాగా వచ్చాయి. ఫైనల్లీ ఒకసారి లుక్ చూడండి, బాగా సెట్ చేసాం కదా. ఇది ఒక్కరి వల్ల అవ్వలేదండి, రూమ్ అందరం స్ట్రగుల్ పడ్డామన్నమాట. ఐ మీన్ స్ట్రగుల్ అంటే అందరం కష్టపడ్డాము. అంటే ఇప్పుడు నేను ఫుడ్ ఐటమ్స్ చేస్తే కొర వాళ్ళందరూ బయట నుంచి అన్ని ఐటమ్స్ తీసుకురావడం, కొంతమంది రెడీ చేయడం, రూమ్ క్లీన్ చేయడం, అందరి కష్టం ఉంది. సో పూజ బాగా జరిగింది. ఈవినింగ్ వచ్చేసి అలా హారతి ఇచ్చేసి నిమజ్జనంకి వెళ్ళామన్నమాట. ఇక్కడ నుంచి నిమజ్జనం అన్నమాట, హారతి చేసి జై బోలో గణేష్ మహారాజ్కి అంటూ వెళ్ళామన్నమాట. ఇక్కడ నిమజ్జనానికి అంత ఛాన్స్ ఉండదు కాబట్టి మేము అలా కవర్లో తీసుకెళ్ళాం. బట్ వినాయకుడిని నాకు కవర్లో వేయబుద్ధి కాలేదండి. సో చేతిలోనే పట్టుకొని వెళ్ళాను నేను. రోడ్లో అందరు చూస్తూనే ఉన్నారు, బట్ వాళ్ళకి తెలియదు కదా ఫస్ట్. సో మంచిగానే, నాకేం ప్రాబ్లం లేదు స్వామి. సో ఇంకా అలా చేతిలో పట్టుకొని తీసుకొని వెళ్ళామన్నమాట స్వామిని. అదుకోండి ఫైనల్ ఇలాగే తీసుకెళ్ళి ఇక్కడ ఆల్బర్డాగ్ అని ఉంటుంది అనమాట లివర్పూల్లో, అక్కడ వాటర్లో వేసామన్నమాట. ప్రాసెస్ చూపిస్తాను చూడండి ఏం చేసాము. ఏదో ఎవరన్నా స్పీచ్ ఇవ్వండి తెలుగులో. గణేషుని కరిగిపోవడానికి పంపిస్తున్నాము, తెలుగులో జాగ్రత్తగా వెళ్ళి నెక్స్ట్ ఇయర్ కూడా ఇలాగే మాతో వచ్చి సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాం. నిమజ్జనానికి పంపిస్తున్నాము. నెక్స్ట్ ఇయర్ రా స్వామి మళ్ళీ. ఓకే అండి. వచ్చింది యా. మీరు ఇప్పుడు మనం ఈరోజు జై బాలయ్య జై బాలయ్య మనం ఈరోజు ఇప్పుడు మంచి ప్రసాదాలన్నీ చేసుకుని బాగా ప్రియ గారు ఫస్ట్ స్టార్ట్ చేశారు, అమ్మాయిలు సపోర్ట్ చేశారు. కొన్ని వినాయకుడు వాట్ ఇస్ ద డే కాల్ వినాయక చవితి, ఇట్ వెంట్ వెరీ వెల్ గైస్. ఇప్పుడు లాస్ట్ ఫైనల్లీ
నైట్ టైం వచ్చి నిమజ్జనం చేయడానికి మేము అక్కడి నుంచి ఇక్కడ వరకు గోపి బ్రో అరుచుకుంటూ వస్తుంటే ఫారెన్ నా పేరు కలిసి వీడియోలో సో మేము కూడా జై జై అనుకుంటూ వచ్చామండి. ఓకే అక్కడ వెనకాల చూస్తున్నారంటే సాల్సా జరుగుతుంది, సాల్సా డాన్స్. సో యా the atmosphere is well matching for the నిమజ్జనం. What do you యా లాస్ట్ ఫైనల్లీ బ్రో ఇప్పుడు మన సిటీని ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. సిటీని ఎక్స్ప్లోరింగ్ అన్నమాట. ఇప్పుడు పాజ్ ది వినాయకుడి వర్జన్ ప్లీజ్. మనము అబ్బా మేము చెప్పులు తీయడం జరిగింది, కింద కాళ్ళు ఫీజ్ అయిపోవడం కూడా జరిగింది. నేర్చుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ ఒకరు తీసాక ఇంకోళ్ళు తీయకూడదు, వాళ్ళు ఫాలో అయిపోవాలంతే. యా దిస్ ఇస్ ది ఎండ్ ఆఫ్ ది డే. సైనింగ్ ఆఫ్ లేదు, సైనింగ్ ఆఫ్ వినాయకుడు. యా సబ్స్క్రైబ్ చేసుకుంటాను. సబ్స్క్రైబ్ వద్దు, ఓన్లీ ఫర్ బ్రో. ఓపిక లేకుండా నన్ను ఇంత దూరం తీసుకొచ్చారు అని చెప్పు బ్రో. మా కోసం ఎవరి కోసం నువ్వు రాలేదని మాకు తెలుసు, దేవుడి కోసం వచ్చావు నాకు తెలుసు. తరుణ్ గారు కొంచెం సిగ్గుతో మొహమాట పడుతున్నాడు పాపం, టైర్డ్ అయిపోయాడు బిడ్డ. అయినా సరే వచ్చాడంటే బికాస్ ఆఫ్ వినాయకుడి కోసం వచ్చాడు. ఓ మై గాడ్. నువ్వు కాదు బ్రో మాట్లాడాల్సింది, నువ్వు. నీకు మళ్ళా ఉంది. నా పేరు తరుణ్, నేను విజయవాడ నుంచి వచ్చాను. నా పేరు ముఖేష్ అన్నట్టుంది. చెప్పు బ్రో, ఇంత దూరం నడిచి వచ్చావు. అందరికి హ్యాపీ వినాయక చవితి. యా కొంచెం పెద్దగా చెప్పు బ్రో, వినపడట్లేదు. ఓకే యా యూ ఫైనల్లీ ఇవాళ ఆఫ్టర్ ది లాంగ్ డే ఇంటి డోర్ బయటకు వచ్చాకే తెలిసింది లివర్పూల్ లో వినాయకుడు అని చెప్పి. అంత క్రెడిట్ గోస్ టు ఎవ్రీవన్, మా రూమ్మేట్స్ ప్రియా అండ్ ఎవ్రీవన్. పొద్దునే లేచి అంత చేస్తారని నేను కల్లో కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. సో వంటకాలు అన్ని బాగా వచ్చాయి. లేదు 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 నువ్వు చెప్పు. చెప్పు బ్రో, దేవుని ఎందుకు చెప్పు. जय बोलो गणेश महाराज के जय, जय बोलो गणेश महाराज के जय, जय बोलो गणेश महाराज के సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా ప్లీజ్.